శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా మార్చి నెల 8వ తేదీ నుంచి మార్చి నెల 14వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా చూస్తే ఫాల్గుణమాస కృష్ణపక్ష పంచమి ఆదివారము నుండి ఫాల్గుణమాస కృష్ణపక్ష దశమి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారమును బట్టి ఏ విధంగా ఉండబోతున్నాయి ఫలితాలు ఫలితాంశాలు మొదలైనటువంటివి ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వారం విశేషమైనటువంటి పర్వదినములు ఏవి కూడా లేవు. అంటే దాదాపుగా మనకు సంవత్సరం చివర ఉన్నాము. ఇంకొక 5 రోజుల్లో పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కాబోతూ ఉంది. కాబట్టి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారాన్ని బట్టి ఫలితాంశములను విశ్లేషణగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, చూచే చోళ లీలులేలోల. ఇది మేషరాశి వారికి యొక్క నామనక్షత్ర వివరములు. మేషరాశి వారికి ఈ వారం కూడా రవి, కుజ, బుధ, శుక్ర, రాహువులు చాలా శుభంగా ఉన్నారు. దాదాపుగా మేషరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రహ సంచారాన్ని బట్టి చాలా గ్రహములు కూడా కొంత అనుకూలంగా ఉండడం, మీనంలో శనితో పాటు శుక్రుడు కూడా చేరుకోవటం కూడా ఈ శని శుక్రుల యొక్క కలయిక 12వ స్థానంలో కొన్ని విశేష ఫలితములను కూడా ఇవ్వబోతూ ఉన్నది. దాదాపుగా అనేక విజయములు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని వరిస్తాయి. విద్యార్థులు లక్ష్య సాధనకు మరింత శ్రమించాల్సి ఉంటుంది. మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టం ఏదైతే ఉందో అది నలుగురు గుర్తిస్తారు. పెద్దల ప్రశంసలు కూడా అందుతాయి. అలాగే ఆర్థిక లాభాలు, కుటుంబ సౌఖ్యం, ఇష్టకార్య సిద్ధి, పెద్దల ప్రశంసలతోని చాలా క్లిష్టమైనటువంటి సమస్యలను కూడా దూరంగా పంపిస్తారు. జీవితంలో స్థిరవంతమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. అంటే ఒక రకంగా చూడాలి అంటే గతంలో పడ్డ ఇబ్బందులన్నీ దాదాపుగా తొలగిపోతాయి. వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా కొంత యోగదాయకమైనటువంటి సమయము. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అలాగే వ్యవసాయదారులకు కొంత మంచి సమయము అని చెప్పవచ్చు. ముఖ్యంగా మనశ్శాంతి అనేటువంటిది మాత్రం కొంత ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. అంటే ఎందుకంటే ప్రయాణములు చేసేటప్పుడు కానీ అలాగే ఎవరితో మాట్లాడేటప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఉండవచ్చు. కానీ మిగతా అన్ని ప్రకారములుగా కూడా మీకు అత్యంత యోగదాయకమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణముతో పాటుగా ఈ వారం చక్కగా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం మరియు కుజ బుధ ధ్యాన శ్లోకములను పారాయణం చేస్తే సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. ఈవుయేవో వా వీవువేవో. ఇది వృషభ రాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్రములు. ఈ వారం వృషభ రాశి వారికి గ్రహ సంచారాన్ని ప్రకారంగా కనుక చూస్తే రవి, బుధ, గురు, శనులు. మరొక్క మాట చెప్తున్నాను, రవి అంటే దశమంలో ఉన్నటువంటి రవి, దశమంలో ఉన్నటువంటి బుధుడు కొంత శుభమైన ఫలితములను ఇస్తూ ఉన్నాడు.
గురుశనులు కూడా ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రుడు, ఏకాదశ శని ఈ వారము కొంత వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితములను కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. అనుకూల గ్రహస్థితితో దాదాపుగా వృషభ రాశి వారికి శుభ పరిణామములు అని చెప్పవచ్చు. ఏ ఉత్తమమైనటువంటి నిర్ణయములు తీసుకున్నా అది సక్సెస్ రేటును 100కు 100% పెంచుతాయి. ఏదైనా కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టాలి అన్నా అవి ఫలవంతమవుతాయి. శత్రువులపైన విజయాలు సాధిస్తారు. మీరు ఏ ధర్మమునైతే నమ్మి ఉన్నారో ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతూ ఉన్నది. ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు అప్పుడప్పుడు ఎదురైనా వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రతిభకు తగిన ప్రశంసలు కూడా లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో సమస్యలనేటువంటివి తగ్గుముఖం పడతాయి. ఎవ్వరితో కూడా అనవసరమైనటువంటి వాగ్యుద్ధములు అనేటువంటివి పెట్టుకోవద్దు. మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే కొత్త వ్యాపారం అనేటువంటిది మొదలు పెట్టవచ్చు. వ్యాపార అవరోధాలు తొలగిపోతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. విందు వినోదాలలో పాల్గొనటానికి ఆసక్తి చూపిస్తారు. వారం మధ్యలో ఓ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. విష్ణుమూర్తి స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణము, భజగోవింద స్తోత్రము, గురువారం నాడు దత్తాత్రేయ స్తోత్రపారాయణం చేయటం వల్ల మరిన్ని ఉత్తమమైన ఫలితములతో పాటు గోసేవ చేయండి. వీలైనంతగా మీకు బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. కాకీకు కమ్యాచ్చ కేకోహ ఇది మిథున రాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్ర వివరములు. మిథున రాశి వారికి ఈ వారము దాదాపుగా దశమంలో ఉన్నటువంటి భాగ్యంలో ఉన్నటువంటి రవి, రాహువులు, కొంత కేతువు కూడా శుభంగానే ఉన్నాడు. శుక్రుడు కూడా అర్ధశుభుడు అని చెప్పవచ్చు మిథున రాశి వారికి. మిథున రాశి వారికి మనోబలం అనేటువంటిది ఈ వారం ద్విగుణీకృతమవుతుంది. దాదాపుగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు ఈ వార ఆరంభంలోనే వింటారు. ఆశించిన ఫలితం తప్పకుండా లభించవచ్చు. ముఖ్యమైనటువంటి విషయముల యందు ఏదైనా సరే నిశ్చితమైనటువంటి అభిప్రాయమును తీసుకోవచ్చు. ఇతరుల సలహాలను, ఇతరులకు సంబంధించినటువంటి వాటి మీద పెద్ద గుడ్డిగా నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళడం కంటే జాగ్రత్తగా ఆలోచించి పనిచేయడం అనేటువంటిది మంచిది. ఆర్థికంగా దాదాపుగా అనుకూలవంతమైనటువంటి సమయము. ఆదాయ మార్గములు పెరుగుతాయి. అనవసర ఖర్చులను నియంత్రించండి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. భవిష్యత్ ప్రణాళికలు అనేటువంటివి కూడా అమలు చేస్తారు. వ్యాపారపరంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది. కొంత దూకుడు కూడా తగ్గించండి. కొన్ని సందర్భాల్లో విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఇబ్బందులు కూడా అధిగమించి సత్ఫలితాలు కూడా పొందుతారు. ఇతరుల బాధ్యతారాహిత్యం వల్ల మీరు మాట్లాడవలసినటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడతాయి. వాటిని జాగ్రత్తగా నిశితంగా పరిశీలించి నిర్ణయాలు మీరు ఎవరి కోసమైనా చెప్పండి. కానీ అన్ని విషయముల యందు తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. మిథున రాశి వారు ఈ వారమంతా కూడా ప్రధానంగా శని సంబంధమైన స్తోత్రపారాయణములు, అలాగే గణపతి సంబంధమైన స్తోత్రపారాయణములతో పాటుగా అర్ధనారీశ్వర స్తోత్ర జపం చేయండి. శుక్రవారం నాడు కనకధార స్తోత్రపారాయణం చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, హీ హూ హే డాడీ డు డేడో ఇది కర్కాటక రాశి వారికి సంబంధించిన నామ నక్షత్రములు. కర్కాటక రాశి వారు ఈ వారమంతా కూడా చూస్తే బుధుడు ఒక్కడు శుభంగా ఉన్నాడు. ఎందుకంటే కర్కాటకం నుంచి ద్వితీయంలో కేతువు, వ్యయంలో ఉన్నటువంటి గురువు ముఖ్యంగా
కొంత ఫలితాల మీద ప్రధానమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపించబోతున్నాడు. చేపట్టే కార్యాల్లో విజయావకాశాలు అనేటువంటివి మిశ్రమంగా ఉంటాయి. అందువల్ల ఆత్మవిశ్వాసంతో కొత్త కొత్త పనులను ఆరంభించడం మంచిది. సమస్యలు ఉన్నప్పటికీ బుద్ధిబలంతో పరిష్కారం చేసుకుంటారు. చాలా విషయముల యందు సహన గుణం అవసరం. ఆర్థిక వ్యవహారముల యందు ఆచితూచి అడుగు వేయండి. ఎవ్వరికీ కూడా మాట ఇవ్వకండి, మధ్యవర్తిత్వం చేయకండి. వ్యాపార సంబంధితమైనటువంటి విషయముల యందు ఎవ్వరినీ విశ్వసించకండి. మీ నిర్ణయములనేటువంటివి అమలు చేయటంలో మంచిగా ఉంటుంది. రాజకీయ నాయకులకు పదవి యోగ ప్రాప్తి కూడా కలిగే ఆస్కారం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. కొన్ని విషయముల యందు శ్రేయోభిలాషులు మిత్రుల యొక్క సలహాలు సూచనలు మేలు చేస్తాయి. ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయవలసి రావచ్చు. నూతన వస్తుయోగం, సమయానుకూలంగా విశ్రాంతి తీసుకోవడం కూడా కొంత కర్కాటక రాశి వారికి అవసరము. అనవసర విషయముల్లో జోక్యము చేసుకోకపోవడం వల్ల ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. అలాగే పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, వైదిక కార్యములకు ఏదైనా విరాళాలు ఇవ్వటం వల్ల మరింత మంచి ఫలితములు మీకు కలగవచ్చు. కర్కాటక రాశి వారు ఈ వారమంతా నారాయణ కవచము కానీ చండీ కవచము కానీ పారాయణం చేయండి. విష్ణు శివ సహస్రనామ స్తోత్రములను చక్కగా పారాయణం చేయటం వల్ల అత్యున్నతమైనటువంటి అద్భుతమైన ఫలితములను అందుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మఘ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం, మామీము మేమోట టీటూటే ఇది సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే గురువు ఒక్కడు ఏకాదశంలో శుభమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. సింహరాశి వారు ఈ వారమంతా తగు జాగ్రత్తలు తీసుకోవటం, అష్టమ శని యొక్క ప్రభావం చేత ప్రయాణముల యందు నూతన వస్తువులు పొయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా కాపాడుకోండి. గ్రహబలం కారణంగా కొంత ఆర్థిక లాభాలు కలగవచ్చు, కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తారు. వాయిదా మనస్తత్వం అనేటువంటిది మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాదు. కాలం అనేటువంటిది అంత గొప్పగా కాదు, మిశ్రమంగా ఉంది అని చెప్పవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా ప్రణాళికలు రచించుకోండి. తొందరపాటు చర్యలు నష్టదాయకం. కొన్నిసార్లు మేలు చెయ్యబోతే కీడు జరుగుతుంది. వ్యాపార సమస్యలను సమర్థవంతంగా తిప్పికొడతారు. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటారు. సంపూర్ణమైనటువంటి దైవబలం ఉంది. ఏకాగ్రతతో చేసేటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. పెద్దలతో ఆంతరంగిక చర్చలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం కూడా పొందుతారు. ఆకస్మిక ధన లాభమునకు కూడా ఈ వారంలో కొంత ఆస్కారం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. సింహరాశి వారు ఈ వారమంతా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణంతో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణములు చేయటం వల్ల అత్యున్నతమైనటువంటి ఫలితములను పొందుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు, టోపాపి పూషంన ఢసేపో ఇది కన్యారాశి వారికి సంబంధించిన నామ నక్షత్రములు. కన్యారాశి వారికి ఈ వారం కుజ, బుధ, రాహువులు చాలా శుభంగా ఉన్నారు. దాదాపుగా కన్యారాశి వారికి విజయం సాధించే అవకాశములు అధికంగా కూడా ఉన్నాయి. కొంతమేర గ్రహ సంచారాన్ని బట్టి కాలం అనుకూలంగా ఉంది. కృషికి తగిన ఫలితం అనేటువంటిది కూడా అందుతుంది. ఉద్యోగపరంగా ఉన్నత స్థితి గోచరిస్తోంది. ధనాభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. వివాహాది శుభ కార్యక్రమములు అతి ప్రయాసతో కూడా నిశ్చయం కావచ్చు. భవిష్యత్తు బాగుంటుంది.
గతంలో ఉన్న ఇబ్బందులు దాదాపుగా తొలగిపోవచ్చు. విద్యార్థులకు మంచి సదవకాశాలు లభిస్తాయి. తొందరపాటు చర్యల వల్ల వ్యక్తులు దూరమయ్యే ప్రమాదం ఉంది. సామాజిక అనుబంధములను జాగ్రత్తగా కాపాడుకోవాలి. వ్యాపారం చేసేటప్పుడు నిపుణులైనటువంటి వారి యొక్క సలహాలు సూచనలు కొంత మంచి ఫలితములను ఇవ్వవచ్చు. ఆర్థిక పరిస్థితి కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. తగు జాగ్రత్తలతో ఉండడం అనేటువంటిది కూడా మంచిది. కన్యారాశి వారు అంగారక స్తోత్ర పారాయణంతో పాటుగా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఇంకా అద్భుతమైనటువంటి ఫలితములను కూడా పొందే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. వారంలో ఏదైనా ఒకరోజు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా దానా పెట్టండి, సరిపోతుంది. తదుపరి తులారాశి. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు, రారీరు రేరోత తీతూతే ఇది తులారాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్రములు. ఈ తులారాశి వారికి ఈ వారం గురు శని కేతువులు శుభంగా ఉన్నారు. గురువు చాలా మంచి ఫలితములను ఇస్తున్నాడు. కాబట్టి భాగ్యంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహంతో కొంతమేర అనుకూలమైనటువంటి ఫలితములైతే తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అదృష్టయోగం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంది. బుద్ధిబలంతో అన్ని ఆలోచనలు మంచిగా చేసి నిర్ణయాలు అనేటువంటివి విజయవంతంగా తీసుకుంటారు. శ్రమ అధికమైన అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ప్రారంభించిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మనోబలం అనేటువంటిది మీకు చాలా అవసరం. దానితో నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా తులారాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహము యొక్క అనుగ్రహం కూడా ఈ వారం చాలా మంచి సంపదలను ఇవ్వవచ్చు. వృధా వ్యయాలనేటువంటివి చేయకండి. మీ మాటలను ఎంతోమంది కూడా విశ్వసిస్తారు. ఆర్థికంగా పరిపూర్ణమైనటువంటి సమయము. వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా కలగవచ్చు. వ్యాపార అభివృద్ధి, రుణ విముక్తి, నవ వస్త్ర ఆభరణ ప్రాప్తి, రాజకీయ నాయకులకు పదవీ యోగం అనేటువంటిది ఉంటుంది. మీ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా రకాలుగా వక్రీకరించి చెప్పే అవకాశం కూడా ఉంది. కాబట్టి వివాదాలకు అతీతంగా వ్యవహరించండి. ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోండి. ఆదాయ మార్గాలను పెంచుకుంటే సరిపోతుంది. తులారాశి వారు ఈ వారమంతా విశేషమైనటువంటి హనుమాన్ చాలీసా, హనుమతు దండకము మొదలైనటువంటి స్తోత్రపారాయణములు విశేషంగా చేయండి, సరిపోతుంది. హనుమత్ దేవాలయ దర్శనము, హనుమంతుడికి తెల్లటి పుష్పములతో పూజ చేయటం వల్ల కూడా మరిన్ని యోగదాయకమైన ఫలితములు మీకు కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, తోనాని నూనెనో యాయియు ఇది వృశ్చిక రాశి. ఈ వారమంతా వృశ్చిక రాశి వారికి శుక్రుడు శుభంగా ఉన్నాడు. కొంత పర్వాలేదు శుక్రుడు, ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు అద్భుతమైనటువంటి యోగాలను ప్రసాదిస్తాడు. అందువల్ల శుభప్రదమైనటువంటి సమయము ఈ వారము అని చెప్పవచ్చు. జర్నలిజంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు కలిసి వస్తాయి. కీలక విషయముల యందు ఉత్సాహం అనేటువంటిది తగ్గకుండా చూసుకోండి. చేపట్టిన కార్యాలు సులువుగా పూర్తవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులు నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. అన్ని విషయముల యందు కూడా ఆచితూచి వ్యవహరించే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు వరుస విజయాలు సాధించటానికి ఆస్కారం ఉంది. మీదైన ప్రతిభతో లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యాపారం లాభదాయకంగా ఉంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. కొన్నిసార్లు సాహసోపేతంగా వ్యవహరించవలసి రావచ్చు. ఒక ఇష్టమైనటువంటి సమాచారం కూడా మీ దగ్గరికి వస్తుంది. శారీరక ఇబ్బందులను అధిగమిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం సంతృప్తినిస్తుంది. చిన్న చిన్న ఆటంకాలు వృత్తిపరంగా ఎదురైనప్పటికీ కూడా అతీతంగా ముందుకు వెళ్తారు. అలాగే అయిన వారి నుంచి ఒక ముఖ్య సమాచారం కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో కానీ లేకపోతే వ్యాపారంలో కానీ ఒత్తిడి అనేది ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. మహాలక్ష్మి అష్టకము
నారాయణీ స్తోత్రము, నవగ్రహ స్తోత్రపారాయణం చేయటం వల్ల వృశ్చిక రాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు వస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. వీరికి ఇప్పుడు రవి, కుజ, గురు, శుక్ర, రాహువులు శుభంగా ఉన్నారు. దాదాపుగా ఈ వారమంతా ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ విజయం, శ్రమకు తగిన ఫలితమైతే ఉంటుంది. కొత్త ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సమాజంలో మీ ప్రతిభ అనేటువంటిది పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది, కానీ అవసరానికి తగిన ఆర్థిక అనుకూలతలు చేపట్టేటువంటి పనుల్లో కూడా కొన్ని విజయములను సాధించగలుగుతారు. మీ ఆకర్షణతో మిత్రులను, అభిమానులను సుముఖం చేసుకొని సహాయ సహకారాలు కూడా పొందుతారు. కోర్టు వ్యవహారములు, తీర్పులు అనుకూలంగా ఉంటాయి. స్నేహితుల సహాయ సహకారములు కూడా బాగా లభిస్తాయి. కొత్త ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థుల యొక్క ప్రతిభను సమాజం గుర్తిస్తుంది. ఆంతరంగిక విషయములను ఇతరులతో చర్చించకండి. ఆత్మీయులతో కలహాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆస్కారం ఇవ్వకండి. చాలా విషయముల యందు కూడా మౌనం అనేటువంటిది ఉత్తమంగా ఉంటుంది. విదేశీ గమనం, ఉన్నత విద్యలు అనేటువంటివి కూడా అనుకూలిస్తాయి. సినీ, కళా, సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి మంచి ఆదరణ ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క ఆరాధన, అలాగే దుర్గా స్తోత్రపారాయణములు, దుర్గా కవచము, హనుమాన్ చాలీసా మొదలైనటువంటివి పారాయణం చేయటంతో పాటుగా శనిదోష నివారణ కోసము ప్రతి శనివారము కూడా 108 ప్రదక్షిణములు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ చేయడం వల్ల మరింత యోగదాయకమైన ఫలితాలు మీకు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు, భోజాజీ, భీకూభో, గాగి ఇది మకర రాశి వారికి సంబంధించిన నామ నక్షత్రములు. ఈ వారం అంతా బుధ, శుక్ర, శనులు శుభంగా ఉన్నారు మకర రాశి వారికి. మకర రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. శత్రువులపై విజయం సాధిస్తారు. వ్యాపార లాభాలున్నాయి. వృత్తి వ్యాపారాల యందు శ్రమ పెరగవచ్చు. ప్రయత్న కార్యసిద్ధి, లక్ష్యం నెరవేరుతుంది. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. మీ తెలివితేటలతో నలుగురిని మెప్పించే ప్రయత్నం చేస్తారు. భూ సంబంధమైన లాభాలు పెరుగుతాయి. వెనుకడుగు వేయకుండా కొత్త అవకాశములను అందిపుచ్చుకోండి. కొందరి ప్రవర్తన ఆందోళన కలిగించవచ్చు. ఆవేశాలకు గురి కాకండి. ప్రశాంతమైన జీవనమును గడపండి. చేపట్టిన పనులు పూర్తి చేయటంలో మంచి విజయాలు సాధిస్తారు. స్త్రీలకు గుర్తింపు, రాణింపు ఉంటాయి. రాజకీయ వ్యవహారముల యందు కూడా జయం కలుగుతుంది. ఆరోగ్యం కూడా సంతృప్తికరంగా ఉండే అవకాశం కూడా ఉంది. మొత్తానికి వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఆలోచనతో ముందుకు వెళ్ళటం మంచిది. ఉత్తమ నిర్ణయాలు తీసుకోవటము, ఖర్చులను నియంత్రించుకోవడము, ప్రయాణములను మీకు లాభకరంగా చేసుకోవటము, అలాగే కుటుంబ సభ్యుల ధోరణి ఒకంత ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ పట్టించుకోకుండా ఉండడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. ఇది మకర రాశి వారు ఈ వారమంతా బుధకౌశికముని విరచిత రామరక్షా స్తోత్ర పారాయణము రోజు చేయండి. విశేషమైనటువంటి హనుమాన్ చాలీసా, దత్తాత్రేయ వజ్రకవచ పారాయణం చేయండి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా దానా పెట్టండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు, గూగేగో, సాసీసు, శేషోద ఇది కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గురు శుక్రులు శుభంగా ఉన్నారు. రవికుజులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. కుంభరాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది ఈ వారం కూడా. ఎందుకంటే మీ పెట్టుబడులకు శ్రమకు తగిన
ప్రతిఫలమైతే తప్పకుండా కలిగే ఆస్కారం ఉంది. ఆర్థికంగా ఈ వారం అత్యున్నతమైనటువంటి మంచి ఫలితములను సాధించగలుగుతారు. వాయిదా మనస్తత్వం అనేది మీకు శోభించదు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, పరిస్థితులకు తగినట్టుగా వ్యవహరించండి. కొన్నిసార్లు మౌనం అనేటువంటిది చాలా ఉత్తమం. సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఆవేశపడకండి, నిరాశపడకండి. ఆత్మీయుల ప్రోత్సాహంతో అభిమానులను ఆకట్టుకొని సహకారం ద్వారా కొన్ని సమస్యలను కూడా పరిష్కారం చేసుకుంటారు. ఉద్యోగపరంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అయినా సరే ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రులతో మాట పడాల్సి కూడా రావచ్చు. కానీ వేసే అడుగు ప్రతీది కూడా జాగ్రత్తగా వేయండి. వ్యాపార సమస్యలు కూడా తొలగిపోతాయి. అజీర్ణం వల్ల కొంత ఆరోగ్యం మందగించవచ్చు. రుణబాధలైతే పరిపూర్ణంగా కూడా తగ్గిపోతాయి. బాగుంటుంది కుంభరాశి వారికి. కుంభరాశి వారు ఈ వారమంతా శని సంబంధమైన స్తోత్ర పారాయణములతో పాటుగా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము, రామనామ జపం చేయండి, గురుచరిత్ర పారాయణం చేయండి. ఇష్టదేవతా దర్శనంతో పాటు గురువారం నాడు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి, సరిపోతుంది. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. దీదూన్య జదాదే దోచాచి. ఇది మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం శుక్రుడు కేతువు శుభంగా ఉన్నారు. విజయాలు దాదాపుగా సాధిస్తారు. నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి, విజయాలు వరిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి కలిగే ఆస్కారం కూడా ఉంటుంది. ఇతరులతో అనుబంధం దృష్ట్యా మాట పడకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రధాన లక్ష్యముల యందు పురోగతి అనేటువంటిది ఉంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. గృహవాహనాది యోగాలున్నాయి. దైవబలం అనేటువంటిది వెన్నంటి కూడా నిలుస్తుంది. ఏ విషయాన్ని కూడా విపరీతంగా లోతుగా ఆలోచించకండి. కోర్టు వ్యవహారములు వాయిదా కోరడం అనేటువంటిది మంచిది. వృత్తి వ్యాపారముల యందు శ్రమ పెరుగుతుంది. ధనలాభం కీర్తి ప్రతిష్టలు వారాంతంలో కలగవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ చేయకండి. నిద్ర ఆహారము సమయానికి తప్పకుండా అవసరం అవుతాయి. కొంత ధన నష్టం కూడా ఉండే ఆస్కారం ఉంది కాబట్టి ఆన్లైన్ వ్యవహారముల యందు జాగ్రత్తగా ఉండండి. అపార్థాలకు తావివ్వకుండా మాట్లాడే ప్రయత్నం చేయండి. మాట పట్టింపులకు కూడా పోవద్దు. కుటుంబంతో ఆనందంగా ఈ వారాంతంలో కూడా గడుపుతారు. సాహస ప్రయత్నాలు చేయకండి. అధికార లాభం అయితే రాజకీయ నాయకులకు సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్రపారాయణము, దత్తాత్రేయ సహస్రనామ పారాయణం చేయటం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితములు మీకు కలుగుతాయి. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం, అంటే మార్చి నెల 8వ తేదీ నుండి మార్చి నెల 14వ తేదీ వరకు కలిగేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మీ అందరికీ బాగుండాలి అని కోరుకుంటూ, వ్యక్తిగత జాతకం చూసినప్పుడు వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశల గ్రహయోగం వల్ల కొన్ని మార్పులు ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీ వ్యక్తిగత జాతకాన్ని కనుక చూపించుకుంటే తప్పకుండా నేను మీకు చెప్పడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకోవడం, అపాయింట్మెంట్ ఫీజు కూడా అతి తక్కువ ఖర్చు మాత్రమే నేను మీ దగ్గర తీసుకుంటున్నాను. అది కూడా మా గోక్షేత్రం కోసం. కాబట్టి ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకునేటువంటి వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 8 లోపు కాల్స్ చేయండి. ఆదివారం నాడు మెసేజ్ పెట్టండి, మేమే మీకు కాల్ చేస్తాం. స్వధర్మ ఛానల్ను ప్రోత్సహించండి, స్వధర్మ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.